హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పప్పు అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇలా ప్రిపేర్ చేసుకుందామంటే కనుక మనకి ఫాస్ట్గా అనేది పప్పు అనేది ప్రిపేర్ అయిపోతుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ మామిడికాయ పప్పును అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కందిపప్పు అనేది మనం ఒక 1 అవర్ అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా నానబెట్టుకొని ఉంచాము అంటే కనుక మనకి పప్పు అనేది త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, నేను 1 అవర్ అనేది బాగా నానబెట్టేసేసి ఉంచేసాను. తర్వాత దీనిలోకి కావాల్సింది మామిడికాయ అండి. మామిడికాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిలో అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక కప్ అనేది యాడ్ చేశాను. తర్వాత గ్రీన్ చిల్లీ అనేది ఒక 1/2 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిలోనికి కరివేపాకు కానీ లేక కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కొత్తిమీర అనేది కొంచెం అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు అనేది ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసాము అంటే కనుక బాగా మెత్తగా అయిపోతుంది పప్పు అనేది. తర్వాత దీనిలోనికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాము కాబట్టి 1 టేబుల్ స్పూన్ అనేది కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ దీనిలోనికి వాటర్ అనేవి తీసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాసున్నర వాటర్ అనేవి తీసుకోవాలండి. కుక్కర్లో కాబట్టి మనం ఉడికించుకునేది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పును అనేది ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు అనేది ఇక్కడ బాగా మెల్ట్ అయిపోతుందండి. పప్పు గుత్తి అనేది తీసేసుకొని బాగా మెత్తగా అనేది మ్యాష్ చేసేసుకోవాలి. పప్పు మొత్తాన్ని కూడా గ్రీన్ చిల్లీ కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూసారు కదా, పప్పు అనేది ఇంత మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందామండి. తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను పోపు పెట్టుకోవడానికి. దీనిలోనికి ముందుగా మనకి కావాల్సినది వెల్లుల్లి కొంచెం దంచుకొని అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు అనేవి కొంచెం చిటంపటం అనేంత వరకు కూడా మనం ఈ పోపు అనేది ఉంచేసేసేయాలండి. తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకు కానీ లేకపోతే కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఎండుమిర్చి కూడా 4 యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పప్పులోనికి ఈ పోపు అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ అనేది ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి రైస్లోనికి మనకి ఈ మామిడికాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక మనం పప్పు అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు అనేది లేదా 1 అవర్ ముందు అనేది నానపెట్టుకొని ఉంచుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది.